లార్డ్, వెల్కమ్ టు ది ఛానల్. ఐ జీసస్. దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 32 అధ్యాయం 11 వచనం. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. ఈ దినం మనం యాకోబు గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, యాకోబు గారు దేవుడు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసినప్పుడు దాని మీద నమ్మకం కోల్పోయారు. నమ్మకం కోల్పోవడం వల్ల ఎదుట ఉన్న శత్రువుకి భయపడతా ఉన్నారు. మనం ఏ విధంగా ఉన్నాం? మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? దేవుడు మనకు ఒక వాగ్దానం చేసినప్పుడు మన ఎదుటున్న శత్రువుకి భయపడుతున్నామా? మన ఎదుటున్న శత్రువు ఎవరో కాదు, సాతాను. అనేకమైన విధాలుగా వాడు మనల్ని పడద్రోయడానికి చూస్తూ ఉన్నాడు, మనల్ని భయపెట్టడానికి చూస్తూ ఉన్నాడు. మనం ఏ విధంగా ఉన్నాము? వాక్యం అనే ఖడ్గమును పట్టుకొని దాని యొక్క బాణములన్నీ కూడా తెంపేవారంగా ఉన్నామా? లేకపోతే అవన్నీ మనము పెట్టేసుకొని భయంతో దేవుణ్ణి విడిచిపెట్టే వారంగా ఉన్నామా? దేవునికి లోబడుతున్నామా? దేవుడు చేసిన వాగ్దానం మీద నమ్మకం ఉంచుతున్నామా అనేది ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ దినమందు ప్రభా నాయనా, ఎట్టి అర్హత లేని మమ్మల్ని ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. దేవా, ఈ దినమందు ప్రభా నాయనా, నీవు మాట్లాడిన మాటను బట్టి నీకే వందనాలు ప్రభా నాయనా. యేసయ్య, యాకోబు గారి జీవితం నుండి ప్రభా నాయనా మేము నేర్చుకున్నది ఎక్కడ కూడా కోల్పోకుండా ప్రభా నాయనా, సాతాను వేసిన ప్రతి ఒక్క బాణమును నీ వాక్యం అనే ఖడ్గముతో ప్రభా నాయనా, ప్రతి బాణమును తెంపివేయడానికి మీరే సహాయం అనుగ్రహించండి ప్రభా నాయనా. మా వల్ల అయితే కాదు ప్రభా, నీ సహాయం మాత్రమే మేము కోరుతా ఉన్నాం తండ్రి. మీరే సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన నజరేయుడును మా ప్రభువును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములో వినయంతో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.